ఈ నెల 22వ తేదీన ఒంగోలు జరిగే హలామల చెలో ఒంగోలు కార్యక్రమం జయప్రదం చేయాలని దళిత సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు చప్పలి వెంకటరావు ఉన్నారు. ఈ నెల తారీఖున హలోమాల చెలో ఒంగోలు కార్యక్రమం సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పైన క్రిమినల్ వర్గీకరణ తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించకుండా ఆర్ఎస్ఎస్ ఎజెండాతోటి మోడీ యొక్క సారథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టు వ్యవస్థ నడుస్తూ ఉంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తూ మాల సంఘాలు జేఏసీ అదేవిధంగా దళిత సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తారీఖున వేలాది మంది మాలలతోటి భారీ బహిరంగ సభ ఒంగోలు నెల్లూరు బస్టాండ్లో ఉన్నటువంటి మన అంబేద్కర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ ప్రాంతం నుంచి మాలలు, పెద్దలు, యువత, స్త్రీలు వేలాదిగా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాము. ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పూర్వపరాలు ఏంటంటే 1997 సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మాదిగలకి రిజర్వేషన్లు అందట్లేదని చెప్పేసి ఒక కృష్ణమాదిగని అడ్డం పెట్టి ఒక కృష్ణమైన బావుగా చూపించి ఎస్సీ రిజర్వేషన్ని విభజిస్తూ ఏబిసిడి చేయడం జరిగింది. ఏబిసిడి చేయటం అంటే మాలామాదిగలు కలవకుండా మాలామాది రాజ్యాధికారం రాకుండా ఉండటం కోసంగా వాళ్ళు ఈ కృష్ణమాదిని బాగా ఉపయోగించుకొని ఈ యొక్క మాలామాదిని ఎప్పుడు కూడా కలవకుండాలంటే మీరు విడిగా ఉండాలని చెప్పి దృక్పథంతో చంద్రబాబు నాయుడు ఆ రోజు వర్గీకరణ జీవో రాజ్యాంగానికి విరుద్ధంగా ఇవ్వడం జరిగింది. ఆ రాజ్యాంగానికి విరుద్ధంగా ఇచ్చినటువంటి జీవోని మాలలకి ఏ పార్టీలు సపోర్ట్ చేయకపోయినా కూడా ఏ యొక్క రాజకీయ పార్టీ విప్లవ పార్టీలు కూడా ఆ రోజు మాలలకు సపోర్ట్ చేయాల. మాలలు ఒక్కళ్ళే లక్షలాది మంది మాలలు హైదరాబాదు సచివాలయం ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టి 1997 ఆగస్టు 11న లక్షలాది మాలలు చంద్రబాబు గుండెల్లో నిద్రపోయారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఆ రోజు ఎటువంటి ముందస్తు ఆదేశాలు లేకుండా ఒక పాశవికంగా లాఠీ చార్జీ, పాశవాయువు, ఇట్లా బుల్లెట్లు, డమ్మీ బుల్లెట్లతోటి లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఆ లాఠీ చార్జీలో మన దగ్గుబాడు, గోపతోడు నారాయణ, అమలాపురం, పానింక శాసయ్యలు అమరులయ్యారు ఈ ఉద్యమంలో. తదనంతరం సుప్రీంకోర్టులో బివి రావు గారు వాదనలు వినిపిస్తూ ఆయన సుప్రీంకోర్టు వాయిదాకి వెళ్ళే ఆయన కూడా గుండెపోటు మరణం జరిగింది. అంటే ఈ యొక్క పానంకి శాసయ్య, గోపతోటి నారాయణ, బివి రావు గారుల వీళ్ళ యొక్క ఆత్మలు శాంతించాలంటే వాళ్ళ ఆశయాలు కొనసాగించే విధంగా మన వర్గీకరణని ఉమ్మడి మనం కాపాడుకోవాలి. ఇక్కడ ఏంటంటే మాదిగలు కృష్ణమాది ఒక దుర్మార్గమైన ప్రచారం ముందుకు తీసుకొస్తున్నాడు. ఇక్కడ చదువుకుంటే ఉద్యోగాలు, చదువుకోకపోతే ఉద్యోగాలు లేవు. ఇక్కడ నీకు మాదిగలకు కులవృత్తి ఉంది, మాదిగ కులవృత్తి, తిప్పులు కుట్టే కులవృత్తి. అంటే కులవృత్తిలో ఉన్న మొత్తాన్ని అంబేద్కర్ బీసీలో పెట్టాడు. మరి మాదిగలకు కులవృత్తి ఉందిగా, ఎందుకు బీసీలో పెట్టలేదు? ఆయన ఒక వీళ్ళకు మాదిగలు కూడా అస్పృశ్యత, అంటరానితనానికి వెలువేయబడి ఊరికి దూరంగా వీళ్ళు కూడా జీవించారు కాబట్టి ఆ దృక్పథంతో వాళ్ళని షెడ్యూల్లో చేర్చడం జరిగింది. కృష్ణమాదిగ అంటున్నాడు అంబేద్కర్ కూడా మాల అని. అంబేద్కర్ మాలే. అయితే అంబేద్కర్కి ఆ యొక్క కుల ఫీలింగ్ ఉంటే ఆ రోజున మాదిగల్ని బీసీలో పెడితే ఈరోజు నువ్వు వర్గీకరణ అడిగే ఛాన్స్ కూడా నీకు లేదు. అయితే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు బేస్ చేసుకొని ఈరోజు నువ్వు ఫైట్ చేస్తూ ఉన్నావు. అయితే ఉన్నటువంటి ఏంటంటే ఆ రోజు మనం జీవో కొట్టేపిస్తే ఇక్కడున్నటువంటి కృష్ణమాదిగ కోర్టుకి వెళ్ళా. ఇక్కడున్నటువంటి ఆ రోజు కొట్టేసినప్పుడు 2004లో కొట్టేశారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. ఆయన కూడా సుప్రీంకోర్టుకి అప్పీలు పోలా. అయితే కృష్ణమాదిగ ఏమంటాడు, పార్లమెంట్లో చట్టం చేయమంటాడు. పార్లమెంటు చట్టం చేసే అధికారం ఎవరికి లేదు. పార్లమెంటు 341 రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఎవరికి కూడా ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరించే హక్కు ఎవరికి లేదు, స్పష్టంగా చెప్తా ఉంది. ఒక కులాన్ని చేర్చాలన్నా, ఒక కులాన్ని తీసేయాలన్నా మాత్రమే రాష్ట్రపతికి, పార్లమెంట్కి హక్కు తప్ప ఈ రిజర్వేషన్లు విభజించే హక్కు ఎవరికి లేదని చెప్పేసి రాజ్యాంగం స్పష్టంగా చెప్తా ఉంది. అయితే ఈ మనోరందరూ ఏమంటారంటే బీసీలను ఏబీసీలు చేశారు కదా, మిమ్మల్ని కూడా చేస్తే ఏందని చెప్తా ఉంటారు. బీసీలను ఏబీసీలు చేయటం అంటే దాన్ని
జీవన్ రెడ్డి అనే ఒక ధర్మాసనం ఒక జడ్జి ఒక తీర్పు ఇచ్చాడు. బీసీలకి వెనుకబాటుతనం ఉంది, ఎస్సీలకి వెనుకబాటుతనం కాదు. ఎస్సీలకి ఏముందంటే అంటరానితనం అస్పృశ్యత ఉంది. బీసీలు ఊర్లోనే ఉంటారు, బీసీలకి అంటరానితన అస్పృశ్యత లేదు. వీళ్ళకి ఎస్సీలకి ఎస్టీలకి అంటరానితనం ఉంది కాబట్టి, వీళ్ళు షెడ్యూల్లో చేతలేదు కాబట్టి వీళ్ళకి రిజర్వేషన్లు అనేవి కొంచెం తక్కువలేదని చెప్పేసి బీసీలని ఏపీసీ చేసినటువంటి జడ్జి స్పష్టంగా చెప్పాడు. కాబట్టి మిత్రులారా, ఈ కృష్ణమాదిగా మనువాదులకు ఉపయోగపడుతూ మాలల్ని మనువాదులు చిత్రీకరిస్తా ఉన్నాడు. మేము చెప్తా ఉన్నాము, కారంచేడులో మాదిగలను చంపితే నువ్వు వచ్చావా? ఏ మాదిగ వచ్చాడు? ఛాలెంజ్ చేస్తున్నాము, ఒక మాదిగ పేరు చెప్పు. కారంచేడులో మాదిగలను చంపితే మాలలు ఆ రోజున కత్తి పద్మారావు గారు, బొజ్జా తారకం గారు, ఈవి చెన్నై గారు, జేబీ రాజు గారు, గద్దరు మొత్తం కూడా సత్యం మాలలే మాదిగల్ని రక్తంని మాదిగలు న్యాయం చేయడం జరిగింది. మాదిగల పోరాటానికి అండగా ఉండటం జరిగింది. భారతదేశం వ్యాప్తంగానైతే అన్ని రాష్ట్రాలు అయితేనేమి మాలలే అన్ని ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. నువ్వు ఎక్కడ చేసావు? నీ ఉద్యమం ఏంది? నీ ఉద్యమం అగ్రకులాల మీద కాదు, మనువాదుల మీద. నీ ఉద్యమం మాలల మీద. కృష్ణమాది ఉద్యమం మాలల మీద తప్ప ఇంకేమైనా ఉందా? ఒక మాల స్త్రీల్ని, మాదిగ స్త్రీల్ని ఎవరన్నా అత్యాచారం చేసి చంపేస్తే ఎక్కడన్నా మాట్లాడావా? ఎక్కడైనా మాట్లాడే సందర్భం ఉందా? నేను ఆరోగ్యశ్రీ ఇచ్చాను చెబుతా. ఆరోగ్యశ్రీ నువ్వు ఇచ్చింది కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆలోచన కల్పించింది ఒక మాలవాడు. గుర్తుంచుకోవాలి, ఒక మాలవాడు ఆరోగ్యశ్రీ పెట్టమని చెప్పేసి రాజశేఖర రెడ్డికి ఒక రూపం తెచ్చినటువంటి వ్యక్తి మాలవాడు. నువ్వు ఆరోగ్యశ్రీ పిల్లలకు నేనే చేశాను, దివ్యాంగులకు నేను చేశానంటే నువ్వు ఎక్కడ? వేపపెంటలో మాదిగలను చంపితే మాలలు పోరాటం చేశారు. ఇక్కడ ఒక మాదిగలే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీలకి, మైనార్టీలకి, ముస్లింలకి, చర్చీల మీద, మసీదుల మీద బాంబులు వేస్తే మాలలే పోరాటం